పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం గ్రామంలో అక్రమ పశువుల తరలింపు వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. గ్రామస్తుల కథనం ప్రకారం కేదారిపురం గ్రామంలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున పశువుల వ్యాపారం తరలింపు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు మీడియా ద్వారా కథనాలు ప్రచురితమైనప్పటికీ అక్రమ రవాణా కొనసాగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. పశువులను వాహనాల్లో తరలిస్తుండగా గ్రామస్తులు యువకులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో పశువుల వ్యాపారులు ఇనుప రాడ్లతో అడ్డుకున్న వారిపై దాడికి ప్రయత్నించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలో ఓ యువకుడికి గాయాలు కావడంతో అతడిని గుమ్మలక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు, ఎక్స్రే నిర్వహించినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎల్విన్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిహారీ మాట్లాడుతూ అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న వారిని పట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. అయితే ఒక 2-3 సార్లు చెప్పానండి. ఇలా కానీ ఇంకోసారి రిపీట్ అయితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటే, నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇచ్చుకో, ఎక్కడ ఇచ్చుకుంటావు ఇచ్చుకో, నా ఏక కూడా పీకలేరు అనేసి ఫేట్ ఇప్పి చూపించాడండి. సాట్ ఇప్పి చూపించాడు. 10 మంది, అక్కడ 10 మంది కాదు, దగ్గర ఒక 50 మంది 30 మంది ఉంటారు. అలాంటి దగ్గర అతను ఏటి అనుకోకుండా జిప్పు ఇప్పి చూపించాడు. ఏం పీక్కుంటారు పీక్కు అనేసి జిప్పు ఇప్పి మరి పబ్లిక్లో చూపించాడు. నా పేరు ప్రదీప్ కుమార్, మాది కేదారిపురం సార్. వంశీ అనే వ్యక్తి పికప్లో ఆవులు తీసుకెళ్తుండగా ఒక 3 సార్లు చెప్పాను, ఒరే తీసుకెళ్ళకండి, ఇది చాలా రిస్క్, ఒకవేళ మీరు తీసుకెళ్తే పోలీసులకి నేను కంప్లైంట్ ఇస్తాను అనేసి ఒక 2-3 సార్లు చెప్తే, నువ్వు ఏడ్ చేసుకుంటావు చేసుకో, నేను ఎవరికి భయపడినా అనేసి చెప్పాడు. అయితే నిన్న కూడా అదే జరుగుతుండగా తీసుకెళ్తుండగా చెప్తే, ఆడు వాలీబాల్ ఆడుతున్నాము ఓడిపోతున్నాము అన్న కారణంతో అదే కక్ష పట్టుకొని నాకు రాడ్ తీసి కొట్టేశాడు. నా చెయ్యి ఇప్పుడు పని చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? స్టాప్ చేశాను. అయితే ఇంకా ఏంటన్నారంటే, నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటే, అతను ఏమన్నారంటే, మీరు పోలీసులకి ఇచ్చుకోండి, ఎవరికి ఇచ్చుకోండి, ఏటి ఇచ్చుకోండి, నేను అక్కడ చూసుకుంటాను, నా ఈగ కూడా పీకలేదు అనేసి అన్నారు. తర్వాత మీకు అందరికీ పికప్ గుద్దించి చంపేస్తాను అనేసి కూడా చెప్తున్నాడు. నాకేమైనా చేస్తాడేమోననేసి భయం వేస్తుంది.